హాయ్ అండి, నేను మీ రాజేష్. ప్రసన్న వదనంతో మన ముందుకు రాబోతున్న హీరో సుహాస్ గారు మన ముందున్నారు. సో ఆయన జర్నీ గురించి కాకుండా ఆయన సినిమాల జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ప్రసన్న వదనం త్వరలోనే థియేటర్స్లో రాబోతుంది. సో ఈ సందర్భంగా సుహాస్ గారితో చిట్చాట్. సుహాస్ గారు నమస్కారం. బాగున్నారా? అండ్ ఇండస్ట్రీ అంతా ఏమనుకుంటున్నారంటే సుహాస్ గారు ఫుల్ బిజీ యాక్టర్, ఇప్పుడు అసలు డేట్స్ కూడా దొరకట్లేదు. సినిమాలు చేసే వాళ్ళేమో డేట్స్ దొరకట్లేదు అంటున్నారు. సినిమా రిలీజ్కి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ప్రమోషన్స్కి డేట్స్ ఇవ్వట్లేదు మా హీరో అంటున్నారు. సో హెక్టిక్ వర్క్ నడుస్తున్నట్టుంది బ్యాక్ టు బ్యాక్. సో కలర్ ఫోటో నుంచి ఇప్పటివరకు మీ జర్నీ చూసుకుంటే ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్క డిఫరెంట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చారు న్యాచురల్ యాక్టింగ్ తోటి. అండ్ కలర్ ఫోటో మొన్న విడుదలైన అంబాజీపేట కొంచెం సిమిలారిటీగా అనిపించిన, మధ్యలో మీరు ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు. సో ఒక్కొక్క యాజ్ ఎ హీరోగా ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ జోనర్స్ టచ్ చేయడం, ఒక్కొక్క ఈ ఎక్స్పెరిమెంట్లు చేయడం ఎలా ఉంది మీ జర్నీ ఇదంతా? అంటే ఆఫ్టర్ కలర్ ఫోటో దానికి అంటే ముందు దానికి దీనికి సంబంధం ఉండకూడదు అని రైటర్ పద్మభూషణ్ ఒప్పుకున్నాను. సో ఫస్ట్ థియేటర్ రిలీజ్ అది ఎలా ఉంటుందో అని అనుకుని భయపడ్డాను. సో అది మంచి పేరు వచ్చింది, మంచి డబ్బులు వచ్చినాయి. అండ్ అంబాజీపేట కూడా అట్లానే ట్రై చేశాను. అండ్ ఒక 2 years దానికి వెళ్ళిపోయింది గుండు వల్ల. సో అది కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ప్రసన్నవదనం ఇందులో ఇంకో వేరే సుహాస్ కనబడతాడు. సో మే 3వ తారీఖు కోసం వెయిటింగ్ అనమాట. సో ఇందులో డ్రెస్సింగ్ వేరేలా ఉంటుంది. అంటే ఈ సినిమాలో లాగా ఇంత ముందు సినిమాల్లో ఇప్పుడు ఇలా డ్రెస్సింగ్ చేసుకోవాలి ఉంది. సో ఫేస్ బ్లైండ్నెస్ ఉండే పర్సన్ తన ప్రాబ్లం వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటాడు అనే దాని మీద ఉంటుంది ఈ సినిమా, సర్వైవల్ డ్రామా. ఓకే, ఈ సినిమా అసలు ఎప్పుడో స్టార్ట్ అయింది? అర్జున్ గారు మీకు ఎప్పుడో స్క్రిప్ట్ చెప్పారు? ఇది మీ 21? ఓకే, మీకు ఎగ్జైట్మెంట్ కలిగించింది ఏంటంటే అది ఫేస్ బ్లైండ్నెస్ అన్నా లేదంటే స్క్రీన్ ప్లే కానీ? నాకంటే ఫేస్ బ్లైండ్నెస్ చెప్పిన తర్వాత ఓకే అని అనుకున్నాను. లైన్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తాడో తిను, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడన్న లైన్ నాకు ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అది బాగా ఎగ్జైట్ చేసింది. ఇప్పుడు సర్వైవల్ డ్రామాలు అన్నీ బాగా క్లిక్ అవుతున్నాయి. ఆ స్క్రీన్ ప్లే, ఆ రేసీ స్క్రీన్ ప్లే అదంతా వర్కౌట్ అవుతుంది కూడా, ఆడియన్స్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ డైరెక్టర్ అర్జున్ గారు ఈ స్క్రిప్ట్ మీకు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఓ మంచి స్క్రిప్ట్ దొరికింది, ఛాలెంజింగ్ స్క్రిప్ట్ అనిపించిందా మీకు? ఎందుకంటే రోల్ ప్రకారం కూడా మంచి ఛాలెంజింగ్ అనిపించింది. అంటే నాకు పర్సనల్గా థ్రిల్లర్స్ ఇష్టం ఉండవు అనమాట. ఫస్ట్ ఆయన వచ్చి నరేషన్ ఇప్పుడు థ్రిల్లర్ అని వెంటనే నో అనుకున్నా మనసులో. చెప్తున్న ఒక 10 minutes చెప్పిన తర్వాత కథ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కదలకుండా వింటున్నాను అనమాట. నేను ఎప్పుడైతే క్లైమాక్స్ దాకా వచ్చేసి ఇంతే ద ఎండ్ అని చెప్పాడు, ఇమీడియట్గా చేసేస్తాను అని చెప్పాను. సో అంటే నాకు పర్సనల్గా డ్రామాస్ ఎక్కువ ఇష్టం. సో థ్రిల్లర్ అని అనుకున్నప్పుడు వింటున్నప్పుడే కొంచెం ఇబ్బందికి స్టార్ట్ చేసి వింటున్న ప్రాసెస్లో ఎక్కువ ఎగ్జైట్మెంట్ వచ్చేసి హై వచ్చిన వెంటనే ఇమీడియట్గా చేసేద్దాము అని చెప్పారు అనమాట. సో చాలా బాగా రాసుకున్నాడు థ్రిల్లర్, ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. అండ్ సుకుమార్ గారి శిష్యుల విషయానికి వస్తే వాళ్ళు మంచి ఎక్స్పెరిమెంట్లు, మెంటల్ ఫిల్మ్స్ చేస్తారు. అండ్ డ్రామాకి మంచి ఇంపార్టెన్స్ వస్తుంది. ఓ డిఫరెంట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్తారు వాళ్ళు ఆడియన్స్కి. సో అది ఉంటుంది, ఆ బ్రాండ్ నుంచి వచ్చేసింది. అర్జున్ గారు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేశారు ఆల్రెడీ. సో ఆ బ్రాండ్ని ఆయన స్టోరీ చెప్పినప్పుడు కానీ, ఆ నరేషన్ ఇచ్చినప్పుడు కానీ మీకు సుకుమార్ గారి ఐడియాస్ ఏమైనా గుర్తొచ్చినాయి? ఆయన శిష్యుడు కదా, ఆల్మోస్ట్ ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంటుందండి. ఈయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన జగడం నుంచి సుకుమార్ సార్ దగ్గరే ఉన్నారు. సో ఆబ్వియస్గా ఆయనలాగా అంటే ఆయన దగ్గరే ఉంటారు కాబట్టి ఆ బిహేవియర్, మాట్లాడే విధానం, వాకింగ్ అన్నీ సుకుమార్ సార్ స్టైల్లోనే ఉంటుంది ఆయన కూడా. అండ్ సుకుమార్ గారు డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తారు. ఆయన పిక్ చేసుకున్నారంటే దానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది ఎవ్రీ ఫిలింకి. లేదంటే రూట్స్లోకి వెళ్ళి డ్రామా క్రియేట్ చేసేయడంలో కూడా ఆయన స్ట్రెంగ్త్ ఎక్కువ. సో ఈయన అర్జున్ గారు ఈ యూనిక్ ఐడియాతో వచ్చినప్పుడు ఆ థాట్ కూడా మీకు కంపారిజన్ వచ్చి ఉంటుంది సుకుమార్ గారి నుంచి? వచ్చింది బట్ కథ అయితే చాలా కొత్తగా అనిపించింది. థాట్ ప్రాసెస్ కొంచెం అట్లానే ఉంటుంది కాబట్టి మనకి అలా అనిపించింది. అండ్ బాగా రాసుకున్నారు, బాగా తీశారు. ఇంకా వెయిటింగ్ మే 3వ తారీఖు కోసం. ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనేది మీకు అంతకుముందు ఐడియా ఉందా? దీని మీద ఏదైనా వినడం కానీ, చూడడం కానీ, చదవడం కానీ జరిగిందా? లేదంటే అర్జున్ గారు చూడలేదు, అసలు చదవలేదు. ఫస్ట్ చెప్పినప్పుడు ఫేస్ బ్లైండ్నెస్ అది ఎలా ఉంటుంది అని అన్నా. ఓకే,
ఫస్ట్ అసలు నరేషన్ ఆగిపోయేసి అసలు ఏంటి ఫేస్ బ్లైండ్నెస్ అని కొంచెం డిస్కషన్ జరిగింది. ఓకే ఓకే అనుకున్నా, ఓహో ఇలా ఉంటుందా, ఓకే ఓకే అనుకున్నా. తర్వాత స్టోరీలోకి వెళ్ళి నాకు అసలు ఐడియా లేదు ఫేస్ బ్లైండ్నెస్ ఏంటి. ఓకే, ఈ సినిమాతోనే ఐడియా వచ్చింది. సో మీ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. ఈ సినిమా ఇలాంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేయడం కూడా ఒక రిస్కీ జాబే. అవును, ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు అండ్ మీ మీద కొంచెం బడ్జెట్ పెట్టి ఇలాంటి యూనిక్నెస్ ఐడియాని పుష్ చేయడం కూడా యాజ్ అ ప్రొడ్యూసర్గా కొంచెం రిస్కీ. సో ఈ సినిమా నా మీద బడ్జెట్ పెట్టడం రిస్కీ కాదండి. ఎందుకంటే నేను నాకు ఎంతైతే వస్తుందో ఓటీటీలో ఎంత వస్తున్నాయి, థియేటర్లో ఎంత వస్తున్నాయో దానికి థియేటర్లకు రాకముందే లాభం ఉండేటట్టు చూసుకుంటాను. క్యాల్కులేషన్స్ క్యాల్కులేట్ చూసే పెట్టుకుంటాను. మీకు థియేటర్ హిట్ ఉంది, థియేటర్కల్ హిట్ కూడా ఉంది. బట్ అదే నేను అంటున్నప్పుడు థియేటర్కి ఇంత వచ్చింది కాబట్టి అంత పెట్టమని నేను ఎప్పుడు చెప్పను అనమాట. బడ్జెట్ని నేను పెట్టనివ్వను కూడా. ఖచ్చితంగా ముందు థియేటర్కి ముందే లాభం వచ్చేటట్టు నేను ఉంటుంది దాంట్లో ఇంత బడ్జెట్లో ఎంతే చేద్దాము అన్నట్టు ఉంటుంది. సో అంతంత బడ్జెట్లు పెట్టనివ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. పెట్టడం రిస్కీ కూడా కాదు, పెట్టించను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మీ బడ్జెట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక హీరోలకి ఓటీటీ మార్కెట్ ఉంటుంది, కొంతమంది హీరోలకి థియేటర్కి మార్కెట్ ఉంటుంది. ఈ రెండు మర్జింగ్ అనేది చాలా రేర్గా జరుగుతుంది. మీ విషయంలోనే జరిగింది ఇది. కలర్ ఫోటో బీభత్సమైన వ్యూస్ వచ్చాయి ఓటీటీలో, అది నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఒక ఐడెంటిటీ వచ్చేసింది మీకు. ఆ తర్వాత మీరు అన్నట్టు థియేటర్కల్కి వచ్చారు. సో రైటర్ పద్మభూషణ్తో అది కూడా హిట్ అయింది, మంచి థియేటర్కల్ రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు మీ ప్రతి సినిమాకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది మీ మార్కెట్ అనేది. సో ఎలా ఫీల్ అవుతున్నారు యాజ్ ఎ హీరోగా? మీరు అన్నట్టు రెండు ఉన్నాయి మీకు. ఇప్పుడు ఓటీటీ మార్కెట్ ఉంది, అట్ థియేటర్కల్ మార్కెట్ కూడా ఉంది, తక్కువ స్పాన్లో అది కూడా. బట్ చాలా హ్యాపీగా ఉందండి. దాన్ని పోగొట్టుకోకూడదు, దాన్ని అలాగే కంటిన్యూస్గా నిలబెట్టుకోవాలన్న దాంట్లోనే కష్టపడుతున్నాను. అండ్ సుహాస్ సినిమా అంటే ఇప్పుడున్న ఆడియన్స్ కొంతమంది ఇప్పుడు హీరోలను చూసి పిక్ చేసుకుంటారు, లేదంటే డైరెక్టర్లను చూసి పిక్ చేసుకుంటారు. ఆ టీజర్ ట్రైలర్ చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తే థియేటర్కి వస్తారు. బట్ సుహాస్ అనేది ఒక స్పెషల్ ఐడెంటిటీ వచ్చేసింది ఆడియన్స్లో. అంటే తిన్న సినిమాలు చూడాలి ఎట్టి పరిస్థితుల్లో, ఏదో యూనిక్ ఐడియాతో వస్తారు, లేదంటే మంచి సినిమాలతో వస్తాడని ఒక బ్రాండ్ పడిపోయింది మీకు. అంటే మీరు చేస్తున్న సినిమాలు కానీ మీకు వచ్చే ఇప్పుడు మీ ఓపెనింగ్స్ అయితే చెప్పేస్తాయి అది. సో అలా ఆడియన్స్ మిమ్మల్ని మీ మీద నమ్మకం పెట్టుకొని టికెట్ పెట్టుకొని వచ్చినప్పుడు మీరు కూడా అలాంటి కంటెంట్ ఇవ్వాల్సి. సో మీరు అలాంటి మీ జర్నీలో కూడా అలాగే ప్లాన్ చేసుకున్నారు. సో మళ్ళీ ఇది కూడా అలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా మిమ్మల్ని? యా అండి, డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదే కొత్తగా ట్రై చేసాం ఈ సినిమా కూడా. సో అదే ఈ సినిమాలో ఖచ్చితంగా వేరే ఏదో కంటెంట్ ఉంటుంది అని అనుకుని వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అన్న దాని మీదే నా ప్రయత్నం అంతా. సో దానికి తగ్గట్టుగానే కష్టపడి చేసుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు బాగా వచ్చిన 3 సినిమాలు మంచిగా ఆడినాయి. నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా బాగా ఆడాలని అటువైపుగా కష్టపడుతున్నాను. అంటే సుహాస్కి ఇలాంటి డిఫరెంట్ స్క్రిప్ట్స్ వెతుక్కుంటూ వస్తాయా, లేదంటే సుహాసే వెతుక్కుంటూ వెళ్తాడా ఇలాంటిది? అంటే డిఫరెంట్ జానర్స్ కానీ డిఫరెంట్ ఫిలిమ్స్ కానీ. అంటే అండి చెప్తున్నప్పుడు మనకు ఒక 2-3 కథలు వింటున్నప్పుడు ఏ కథ అయితే కరెక్ట్ నాకు ప్రీవియస్ సినిమాకి దీనికి ఏది చేస్తే కొంచెం బాగుంటుంది అని చూస్ చేసుకుని వచ్చిన డైరెక్టర్స్దే క్రెడిట్స్ అండి. వాళ్ళు రాసుకునే బట్టే కదా మనం ఎంత ఎత్తుక్కుని వెళ్ళినా సరే దొరకవు కొన్ని. బట్ మీరు అన్నట్టు అది కూడా ఉండొచ్చు. బట్ కొంతమంది యాక్టర్స్ నుంచి కూడా చూస్ చేసుకొని ఈ క్యారెక్టర్కి సుహాస్ అయితేనే బాగుంటుంది, న్యాయం చేస్తాడు ఇక మన మార్కెట్కి, మన బడ్జెట్కి, మన సినిమాకి అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ లెక్కలు వేసుకుంటారు. ఎస్పెషల్ మీ యాక్టింగ్ గురించి ఉంటుంది కదా ఎక్కువ, మీరు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి. అండి అంతే, డైరెక్టర్స్ వస్తున్నారు, మనం దానికి తగ్గట్టుగానే ఏది కరెక్ట్ కాదని సెలెక్ట్ చేసుకుంటున్నాము. సో అంతే అండి, డైరెక్టర్స్కే ఇవ్వాలి క్రెడిట్, వాళ్ళే తెస్తున్నారు కాబట్టి స్క్రిప్ట్లు. సో అన్ని క్రెడిట్ అంతా వాళ్ళకి. అండ్ రైటర్ పద్మభూషణ్ సక్సెస్ నీకు ఒక బాధ్యత పెంచుతుంది. ఎస్పెషల్లీ ఆ టైంలో మంచి హిట్, అది ప్రీమియర్ చేశారు, మంచి హిట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు అంబాజీపేట కూడా మీకు ప్రీమియర్స్ వస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ రైటర్ పద్మభూషణ్ రన్ కూడా ఎక్కువ వచ్చింది. బట్ ఈ మన అంబాజీపేటకు వచ్చేసరికి ఒక 3-4 డేస్ బాగా పర్ఫామ్ చేసింది, తర్వాత కొంచెం డ్రాప్ అవుతూ వచ్చింది ఫైనల్. అంటే ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారు? అంత మీరు ఎక్కువ కష్టపడిన సినిమా అది. రైటర్ పద్మభూషణ్ కన్నా ఈ సినిమాకి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, అవుట్డోర్ షూటు అక్కడ అమలాపురంలో చేశారు. బట్ అంబాజీపేటకి ఎక్కువ కలెక్ట్ అయిందండి పద్మభూషణ్ కంటే. ఓకే, దీనికంటే దాని ఒక 2-3 crores ఎక్స్ట్రా వచ్చింది. బడ్జెట్కి అది వేరు కదండి, అంటే క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఒకటే బడ్జెట్ అండి. ఓకే, ఎంత ఉంటుంది తేడా ఏమి ఉండదు, అంతే బడ్జెట్, ఒకటే బడ్జెట్ ఉంటుంది ఆల్మోస్ట్.
అదే అంటే 4th డే నుంచి కొంచెం డ్రాప్ అవుతూ వచ్చింది కదా ఓవరాల్. అదే అంటున్నాను. 3 days మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు అన్నట్టు. దానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినాయి, దీనికి దాని మీద డబుల్ వచ్చినాయి ఓపెనింగ్స్. అంటే ఏదో సెకండ్ హాఫ్లో కొంచెం ఇంకొంచెం బాగా చేసి ఉంటే పెద్ద సినిమా ఏదని కొంచెం ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు కదా మీరు రివ్యూస్ కానీ. నాకైతే రాలేదండి. ఓకే, చాలా బాగుందని అన్నారు. పద్మభూషణ్ కంటే ఎక్కువ కలెక్ట్ చేసింది. సో నాకేమి అలాంటి సినిమాలు పిక్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ ఉంటుంది. అలాంటి రూటెడ్లోకి వెళ్ళి మీ డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడు కానీ మీరు పర్ఫామ్ చేస్తారు, దాంట్లో కొంచెం ఇంటెన్స్ సీన్లు ఎక్కువ ఉంటాయి. సో ఎలాంటి హోంవర్క్ చేస్తారు అవన్నిటికి? అది స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు మీకు ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ కానీ యాక్టర్గా శరణ్య గారికి మీకు మీ ఇద్దరు సీన్స్ కూడా బాగా వచ్చినాయి. సో ఆ రెస్పాన్స్ గురించి చెప్పండి, ఆ సీన్లు అవన్నిటి గురించి. మేము కష్టపడిన దానికి తగ్గట్టే మేము థియేటర్లో రెస్పాన్స్ కానీ, శరణ్య పోలీస్ స్టేషన్లో తనే సీన్ కానీ, థియేటర్లో అంటే కొన్ని దేనికి అరుస్తారనేది ఒక ఐడియా ఉంది. దానికి అరిస్తే చాలు సినిమా హిట్ అయిద్దని అనుకున్నాం. దానికి మేము అనుకున్న దానికంటే ఎక్కువ అరిచారు. సో ఫుల్ హ్యాపీ, ఆ రెస్పాన్స్కే హ్యాపీ ఫుల్. అంటే మేము థియేటర్స్కి వెళ్ళాము కూడా, అన్ని ఊర్లకి వెళ్ళాము. ఓకే, అన్ని ఊర్లకి వెళ్ళి వాళ్ళతో పాటు సినిమా చూసాం. సో రెస్పాన్స్ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఈ ప్రసన్నవదనం విషయంకి వస్తే కొన్ని సినిమాలకి టీజర్లు ట్రైలర్లు గ్రాప్ చేస్తాయి ఆడియన్స్ని, డిఫరెంట్ అటెంప్ట్ అనిపిస్తే ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. సో ఎగ్జైట్ అవుతారు ఆడియన్స్. ఈ టీజర్కి వచ్చేసరికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు. టైటిల్ నుంచే కొంచెం పాజిటివ్నెస్ స్టార్ట్ అయింది, టీజర్తో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఆ టీజర్ కట్ తర్వాత మీకు వచ్చిన అప్లాస్ కానీ అదే మళ్ళీ కొత్తగా ట్రై చేస్తున్నాడు, బాగా వస్తుంది అని అంతే. ప్రతి సినిమాకి కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు, అలాగే దీనికి కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో వెయిట్ చేయాలి దీని రిజల్ట్ కోసం. మీరు ఎందుకన్నారు క్రైమ్ డ్రామాలు అంటే ఇష్టం ఉండదు నాకని? క్రైమ్ డ్రామా అని కాదు, థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్లు ఇష్టం ఉండవు అని కాదు, నేను చూడలేను అలాంటి. ఓకే, చేయడానికి మాత్రం ఇష్టపడతారు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నాకు తెలిసి. ఓహో, ఓకే. ఇంకా తర్వాత ఫర్దర్ కానీ ఎంటర్టైన్మెంట్ ఆ జోనర్లో అండి, డిఫరెంట్ జోనర్స్ ఒక్కొక్కటి అంతే. అండ్ ప్రసన్నవదనం విషయానికి వస్తే మీరు కాకుండా అదర్ కాస్టింగ్ గురించి, అదర్ క్యారెక్టర్స్ గురించి ఏం చెప్తారు? ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? పాయల్ అండ్ రాశి మెయిన్ క్యారెక్టర్స్ చేశారు లీడ్గా, అండ్ నందు గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు. అండ్ నితిన్ అని మన అంబాజీపేటలో మెయిన్ విలన్ చేసిన అతను కూడా ఇందులో మంచి క్యారెక్టర్ చేశాడు. గోపరాజరమణ సార్ ఒక క్యారెక్టర్ చేశారు. సో హర్షవర్ధన్ గారు అండ్ హర్ష నా ఫ్రెండ్ క్యారెక్టర్ మళ్ళీ కలర్ ఫోటో తర్వాత మళ్ళీ మేము కాంబినేషన్లో చేస్తున్నాం. ఎంజాయ్ చేసామండి ఫుల్. అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వెయిటింగ్. ఈ సినిమాకి సంబంధించి యాజ్ యాక్టర్గా మీకు మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటండి? ఏదైనా ఎపిసోడ్ కానీ ఎస్పెషల్ ఏదైనా సీన్ కానీ ఉందా? క్లైమాక్స్ కొంచెం టఫ్ అనిపించిందండి. క్లైమాక్స్ పార్ట్ 4-5 days షూట్ అందరికీ టఫ్ అనిపించింది. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని భయం వేసింది. సో దానికి కొన్ని రోజులు వర్క్షాప్ చేసుకుని చేశాను. ఓకే. సో డైరెక్టర్ గారు చెప్పినప్పుడు క్లైమాక్స్ కూడా మీకు ఎక్సైట్మెంట్ కలిగించిందా? బాగా నరేషన్లో అంటే ఈ ఐడియా వైజ్ ఎలా ఉన్నా మీరు అన్నట్టు భయంకరమైన ఎక్సైట్మెంట్ వచ్చింది. ఓకే, క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది? అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా క్లైమాక్స్ కూడా? ఈ యూనిక్నెస్ ఐడియా మంచి ఎక్స్పీరియన్స్. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న దాంట్లో వెళ్తుంది, ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే. ఇలాంటి సినిమాలకి కొంచెం స్క్రీన్ ప్లే కూడా మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అవును, ఆ స్క్రీన్ ప్లేని బట్టే మనం ఎగ్జైట్ అవుతాం, ఎంటర్టైన్ అవుతాం, అండ్ కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. సో ఈ సినిమాకి సంబంధించి స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది? మీరు అంటే డబ్బింగ్లో జరిగేటప్పుడు గట్రా చూస్తుంటారు కదా, మేము ఆల్రెడీ టీజర్ చూసాం, కొంచెం ఫాస్ట్ ఫేజ్లో ఉంది. సో ఆ రేసీ స్క్రీన్ ప్లే ఆ టైప్లో ఉంటుంది. అంతే ఉంటుంది. నెక్స్ట్ టక్ మన కట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టే జస్ట్ థ్రిల్లర్లో మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో కొన్ని అలాగే ఉంటుంది. అండ్ థ్రిల్లర్కి మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తాం. విజయబుల్గా నేను గారు చేస్తున్నాను. ఓకే. సో అది కూడా చూడాలి, వెయిటింగ్. ఈ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ అవ్వగానే సుకుమార్ గారు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ ఫేస్బుక్లో కూడా ఆయన సోషల్ హ్యాండిల్స్లో షేర్ చేశారు. అండ్ మీకు ఆల్ ది బెస్ట్ వెరీ చెప్పారు మీ టీం అందరికీ. సో ఆయన రెస్పాన్స్ కానీ, అంటే ఆయన శిష్యుడు, ఆయన దగ్గర వర్క్ చేసేవారు అన్న కానీ అది కాకుండా అండ్ యూనిక్ ఐడియా కూడా ఆయనకి బాగా ఈ స్క్రిప్ట్ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన ఇంకొంచెం ఎగ్జైట్ అయి ఉంటారు టీజర్ చూసాక. అవునవునండి. నాకు అంటే నేను ఓపెనింగ్ అప్పుడు మాట్లాడాను సార్తో, మళ్ళీ అప్పుడు చాలా బాగా మాట్లాడారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ సినిమా ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడాలి. అండ్ టీజర్ సంబంధించి ఇంకెవరు మీకు ఎవరి నుంచి వచ్చినాయండి అభినందనలు? ఇప్పుడు సుకుమార్ గారు షేర్ చేశారు అండ్ ఇంకా అదర్ ఇండస్ట్రీ అందరూ అడుగుతున్నాండి, గ్యాప్ లేకుండా చేస్తున్నావు కదా, మంచి స్క్రిప్ట్లతో వెళ్తున్నావు కదా,
నైస్ అని చెప్పారు. సో ఇప్పుడు సందీప్ గారు మీ ఫ్రెండ్ ఉన్నారు, మళ్ళీ మీరిద్దరు కలిసి మీ కాంబోలో ఎప్పుడు ప్లాన్ చేస్తారండి? అండ్ ఉందా ఐడియా ఏమన్నా? మళ్ళీ ఐడియా ఉంది కానీ అదే అండి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలనేది తెలియట్లేదు. తను ఒక సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా చేద్దామని, తను రెండో సినిమా చేసుకొచ్చిన తర్వాత మూడో సినిమా కలిపి చేద్దామని అనుకుంటున్నాం. ఓకే. యా, సో వెయిటింగ్. సో తనకు కూడా అదే గ్యాప్ వచ్చింది ఆ సినిమా తర్వాత, మంచి సినిమా, బట్ చిన్న గ్యాప్ వచ్చేసింది. అవును. సో మీరిద్దరు కలిసి ఆ సినిమా తర్వాత మీ కాంబోలో ఉండొచ్చు మళ్ళీ. ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ లైనప్ గురించి చెప్పండి. అంటే ఇందాక ఏదో పోస్టర్ చూస్తాను నేను, ఆనందరావు అడ్వెంచర్స్ అని ఏదో పోస్టర్ కనిపించింది ఆఫీస్లో. అండ్ అది కాకుండా దిల్ రాజు గారి బ్యానర్లో చేస్తున్నారు ఒకటి. అండ్ రీసెంట్గా మొన్ననే స్టార్ట్ అయింది ఓబామా అయ్యో రామా. సో ఆ లైనప్ గురించి, ఆ సినిమాల గురించి చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు దిల్ రాజు గారి సినిమా ఒకటి ఉందండి ప్రశ్నవదనం తర్వాత. దాని తర్వాత కేబుల్ రెడ్డి అనే ఒక సినిమా సగం షూటింగ్ అయిపోయింది, ఇంకో సగం ఉంది. కేబుల్ రెడ్డి తర్వాత కీర్తి సురేష్ గారితో కలిపి చేస్తున్నాను ఒకటి, ఉప్పు కప్పు రంభవన్, అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఓబామా అయ్యో రామా అండ్ ఇంకొక తమిళ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. సో ఆ సినిమా ఒకటి జరుగుతుంది. ఆల్మోస్ట్ 12 సినిమాలతో బిజీగా ఉన్నారు యా. యాక్టర్. ఎలా కుదురుతుందండి బ్యాక్ టు బ్యాక్? అంటే 2 షిఫ్ట్లు చేస్తున్నారా? లేదండి, కొంచెం ఆల్మోస్ట్ అట్లానే ఉంది కానీ పరిస్థితి. బట్ అంటే అప్పటికి ఇప్పటికి చాలా థింగ్స్ చేంజ్ అయినాయి కదండి, అలా ప్యారల్గా చేయటం లేదు. చేస్తున్నాను, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. బట్ కమిట్మెంట్స్ అంటే ఇన్ని బ్యాక్ టు బ్యాక్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది అనుకున్నాను. సో ఈ కమిట్మెంట్స్ అన్నీ అయిన తర్వాత మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను. ప్రశాంత్ నీల్ గారు బేసిక్గా అన్ని ఫంక్షన్స్లో కనపడరు, ఎక్కువ ఓపెనింగ్స్కి రారు ఆయన, తెలుగు సినిమాలోకి అసలు కనపడరు. సో మీ సినిమా ఓపెనింగ్కే కనిపించారు ఆయన. సో ఏం మాట్లాడారు? ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు ఏమన్నా? ఆయన ఏమన్నా చెప్పడం జరిగిందా? అదే ఆల్ ది బెస్ట్ అని, అంతే. ఇంకా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. నేను ఎక్కువ మాట్లాడలేను కదా ఎవరితో. హాయ్, థ్యాంక్ యూ సార్ అని చెప్పాను, అంతే. ఓకే. తర్వాత ఇంటరాక్షన్ ఏం జరగలేదు ఆయన సినిమాల గురించి గట్టా మీరు చెప్పడం కానీ? నేనేం చెప్తాను, అంత అంత పెద్దవాళ్ళకి మనం ఏం చెప్పగలం. ప్రసన్న వదనం ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది? ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతుంది దీంట్లో? హైలైట్స్ ఏంటి? మంచి థ్రిల్లర్ అండి. థ్రిల్లర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఒక యాంగ్జైటీతో అలా చూస్తారు. డెఫినెట్గా మంచి థ్రిల్లర్ చూసామన్న దాంతో అయితే బయటకు వస్తారు నమ్ముతున్నాను. ఓకే. మీ ప్రతి సినిమాలో ఒక పాట వైరల్ అవుతుంది, అది కొంచెం ఓపెనింగ్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది సాంగ్స్? అదే ఆయన ఇందాక బీజిఎం గురించి చెప్పారు జరుగుతుందని, ఆ సాంగ్స్. అందులో సాంగ్కి స్కోప్ లేదండి, ఒక సాంగే ఉంటుంది. ఓకే. అదే రిలీజ్ చేస్తున్నారు, అది అవుతుందండి, ఇంకో త్వరలో వస్తుంది. అంటే మ్యాక్సిమం ఈ సినిమా బీజిఎం మీద థ్రిల్లర్ కాబట్టి, థ్రిల్లర్కి డైరెక్టర్ అంత ఇంపార్టెంట్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి, సో బీజిఎం గురించే మాట్లాడతారు కదా. ఆబ్వియస్ థ్రిల్లర్లో డైలాగ్స్ తక్కువ ఉండి, మిగతా అదర్ సినిమాలకి మీకు అలా కుదిరిన సాంగ్స్, ఈ సినిమాకి ఒక 1 అంటున్నారు. ఒక సాంగ్ అంటే ఇది కంప్లీట్ వేరే సినిమా కదా. అంబాజీపేట లాంటి సినిమా ఉంటే వేరేలా ఉండేది. ఇది ప్రసన్న థ్రిల్లర్ కాబట్టి దీని ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే. అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్ లాగా ఉంటుందా, లేదంటే ప్రమోషనల్ సాంగ్? లేదంటే ప్రమోషనల్ సాంగ్ ఆ టైప్ ఉంటుంది. బట్ మ్యూజిక్ సాంగ్స్కి అయితే స్కోప్ లేదు. ఓకే. అండ్ మీ క్యారెక్టర్తో వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమాలకు సంబంధించి? ఎందుకంటే టీజర్లో కొంచెం ఇంట్రెస్టింగ్ కలుగుతుంది, మీ క్యారెక్టర్ చుట్టూ స్టోరీ అంతా తిరుగుతుందని క్లియర్గా తెలుస్తుంది ఆ బ్లైండ్నెస్ మీద. సో ఆ క్లైమాక్స్ వరకు అది ఎలా తిరిగింది, ఆ క్యారెక్టర్ చుట్టూ సీన్స్ ఎలా ఉండదు? అదే నవ్వుకుంటారు, కొన్ని తనకి ఎదురయ్యే వాటి గురించి చూసి నవ్వుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చే వాటికి జాలేస్తుంది, అసలు ఇది ఎలా బయటపడతాడు అని ఒక ఎదురు చూస్తారు, ఎలా బయటపడతాడు అని. సో ఇవన్నీ ఉంటాయి, ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు స్టైలిష్గా కనిపిస్తూనే కొంచెం ఎంటర్టైన్ చేస్తారు అయితే. టీజర్లో చూస్తున్నారు కదా, మంచి మంచి కాస్ట్యూమ్స్ వేశారు. ఈ సినిమా కుదిరినట్టుండే మీరు మిగతా సినిమాలతో పోలిస్తే ఆ కథకి అవిట్లకి మీకు కొంచెం కాస్ట్యూమ్స్ కానీ, అంటే న్యాచురల్ సినిమాలు చేశారు, ఇది కొంచెం ట్రెండీ లుక్ కాబట్టి చూస్తున్నాం కదా వెనకాల కొన్ని హీరో లుక్ వచ్చేసి కాస్ట్యూమ్స్ గట్ట షర్ట్స్. ఏంటంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కాస్ట్యూమ్స్ ఇచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారా? అంటే 2-3 సినిమాల నుంచి కొంచెం అదే నాకు ఫస్ట్ అర్థం కాలేదన్నమాట, కరెక్ట్గానే ఉన్నానా లేదా అని. బట్ మా డిజైనర్స్ ప్రతిభ అండ్ అశ్వన్ నా ఫ్రెండ్స్ వాళ్ళు, సో
సో వాళ్ళు బాగా కేర్ తీసుకున్నారనమాట కాస్ట్యూమ్స్ విషయంలో. నాకు ఏ సెట్ అవుతాయి, ఏ సూట్ అవుతాయి అన్న దాంట్లో దానికి ఎక్కువ టైం తీసుకుని చేశారనమాట. కాస్ట్యూమ్లో కరెక్ట్గా కనపడాలి అని. అండ్ అమ్మాజీపేట రిలీజ్ డే రోజు అదే ప్రీమియర్స్ చేస్తారు ముందు రోజు, అది బాగా ఎమోషనల్ అయ్యారు. మీ వీడియో బాగా వైరల్ అయింది, అందరిని హగ్ చేసుకొని చాలాసేపు. అంటే అంతకుముందు మీరు ఓటీటీలో పెద్ద హిట్ కొట్టినా లేదంటే థియేటర్కల్ హిట్ కొట్టినా అంత ఎమోషన్ అవ్వలేదు. ఈ సినిమాకి సంబంధించి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. వీళ్ళు ఎక్కువ ఎమోషన్ అయిపోయారు, శరణ్య శివాని. నేను ఆ రోజు ఏడవలేదు కానీ చాలా హ్యాపీ, హై వచ్చిందనమాట, ఎక్కువ మంచి హై వచ్చింది. అంతే, అంటే ఒక 2 years ఒక దాని మీద కూర్చున్నప్పుడు ప్రాజెక్ట్ మీద థియేటర్లో అలా అరుపులు వస్తున్నప్పుడు అప్పుడు ఆబ్వియస్గా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీకు ఇండస్ట్రీలో ఎవరు ఇన్స్పిరేషన్ అండి? మీకు ఎక్కువ కలిసి మీకు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చే హీరోలు ఎవరైనా ఉన్నారా రెగ్యులర్గా ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ లేదంటే? అంటే నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ మాట్లాడతానండి ఇప్పుడు రెగ్యులర్గా, అందరితో. నేను వర్క్ చేసిన హీరోస్ అందరితో మాట్లాడతాను. ఎక్కువ నా బ్యాచ్తోనే ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. మా చాయ్ బిస్కెట్ నేను ఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్ చేశాను ఆ బ్యాచ్, సందీప్ కానీ అనురాగ్ కానీ శరత్ కానీ. అనురాగ్ అన్న శరత్ అన్నతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఓకే. సో సలహాలు ఏమైనా ఉన్నా అనురాగ్ అన్న లాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు అన్నమాట. సో నాకు ఎప్పటి నుంచో వాళ్ళే కాబట్టి సో వాళ్ళు చెప్పింది వింటుంది. మీ కెరియర్లో వాళ్ళ ముగ్గురు పార్ట్ ఎలా ఉంటుందండి? మీ డెసిషన్స్లో కానీ స్క్రిప్ట్ చూసింగ్లో కానీ అలా ఇన్పుట్స్ కానీ ఏమన్నా అంటే? కీ రోల్ అయితే ప్లే చేస్తారండి. నేను సబ్జెక్ట్ అయితే నేనే డెసిషన్ తీసుకుంటాను. ఒకసారి ఏమన్నా ఎలా చేయొచ్చు అని అయితే అడుగుతాను. చిన్న చిన్న డౌట్లు ఉంటే రెక్టిఫై చేసుకుంటాను. యా, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ప్రసన్న వదనంతో రాబోతున్నారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టు వస్తున్నారు. సో దీంతో మరో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.